హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు వచ్చి థ్రెడ్ పైపింగ్తో మనకి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈజీ మెథడ్లో. అదైతే మీకు క్రాస్ పీస్తో అయితే నీట్గా వస్తుందా, సక్కడి పీస్తో నీట్గా వస్తుందా, దానికోసం అని చూపిస్తున్నానండి. మనం వేసే విధానాన్ని బట్టి మనం ఏ క్లాత్తో వేసినా కానీ మనకి నీట్గానే వస్తుందండి. నేనైతే క్రాస్ పీస్తో వేసినందుకు మాత్రం మన కంటికి మటుకు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సక్కడి పీస్తో మనకు అనిపించదు. కాబట్టి బ్లౌజ్ మనం వేసుకున్న తర్వాత మాత్రం అది మనకి రౌండ్గా ఉన్నట్లుగానే అనిపిస్తుందండి. అందుకని నేను ఇప్పుడైతే పాదం మారుస్తున్నానండి మిషన్కి. ఇప్పుడు పాదం మార్చేసిన తర్వాత మనమైతే ఆల్రెడీ మనం డైనింగ్ క్లాత్ని మెడపీస్ మైన కట్ చేసుకొని హెమ్మింగ్కి ఎలా వేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం గోటుని అయితే పెట్టుకునేదాన్ని. మనకి ఎక్స్ట్రాగా మనం పైపింగ్కి ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాం కదండి, ఆ క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఇదైతే గ్రీన్ పీస్ అండి, శారీలో పీస్. ఇది చక్కగానే ఉందండి. మనం క్రాస్ అయితే తీయలేదు ఆ పీస్ని, అందువల్ల నేనైతే ఆ గ్రీన్ పీస్ని తీసుకున్నాను. క్రాస్ పీస్ అయితే కాదు, ఇది చక్కడి పీస్తోనే వేస్తున్నాను. ఇప్పుడు మనం లైనింగ్కి దానికి 1 పాదం పైన ఉంచుకొని గ్రీన్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలా. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు కట్ చేసేసిన తర్వాత మనం బ్లౌజ్ ఆల్రెడీ నేను ముందుగానే కుట్టేస్తున్నాను. ఆ బ్లౌజ్ని పెట్టుకొని, కాకపోతే బ్లౌజ్ తిరగేసుకొని మనం కుట్టుకోసుకోవాలండి. పాదం మార్చుకోవాల్సిన అవసరం తర్వాత మనకి లైనింగ్ని మనం మెడపీస్కి హెమ్మింగ్కి ఎలా పెడతామో అలా మళ్ళించుకొని మళ్ళీ దాన్ని కుట్టు పోసేసుకోవాలండి. ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా మనం పెట్టుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి మనం హెమ్మింగ్కి ఎలా హెమ్మింగ్ వేస్తామో బ్లౌజ్కి సేమ్ టు సేమ్ అలాగే మళ్ళీ చేసి హెమ్మింగ్ వేస్తుంది. సక్కడి పీస్ అయితే థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అండి. థ్రెడ్ అయితే నీట్గా వచ్చింది చూడండి, సన్నంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.